ఇండియన్ బాక్స్ ఆఫీస్ని బ్రేక్ చేసింది ఎవడన్నా ఉన్నాడంటే విలన్గా అది నాగార్జున నేను చెప్తాను. సైమన్ క్యారెక్టర్లో ఒక సింహంలా ఆపడతాడు మన నాగార్జున. అక్కినేని ఫ్యాన్స్ గుండెల మెచ్చి వేసుకుని మూవీకి వెళ్ళండి, ఒక్కసారి కాదు 10 సార్లు చూడండి. 100 కోట్ల మూవీ లేదన్న నాగార్జునకి 1000 కోట్ల మూవీ ఇచ్చాడు. క్లాస్ చూసాం, భక్తి చూసాం, రక్తి చూసాం, ఈ మూవీలో అసలైన మాస్ చూస్తాం నాగార్జున తోటి. ఇచ్చి పడేశాడు నాగార్జున. సో ఇంతమంది క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, మరి ఎస్టాబ్లిష్ అయ్యా సరిగా? హీరో రజనీకాంత్, విలన్ నాగార్జున, క్యామియో రోల్స్ ఉపేంద్ర, అమెరికన్ క్యామియో రోల్స్. హీరోయిన్ లేదు కాబట్టి హీరోయిన్ రోల్లో శృతి హాసన్. మళ్ళీ సెకండ్ విలన్ శోభిన్ క్యారెక్టర్, ఆయన దయాల్ క్యారెక్టర్ వేరే లెవెల్ ఉంది. దశావతారం హీరో కమల్ హాసన్. ఈ మూవీలో వేరే తీసింది మన శృతి హాసన్. పెళ్లి భోజనాల్లో అయినా ఇన్ని ఐటమ్స్ ఉన్నవన్నా మన లోకేష్ కనకరాజు మన కోసం అంతమంది యాక్టర్స్ని పెట్టాడన్నా. ఒకప్పుడు ఇండియాని షేక్ చేసింది కరోనా, ఈ మూవీతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తున్నాడు మన నాగార్జున. అఖిల్కి చైతన్యకి రిటైర్మెంట్ ఉంటుంది, నాగార్జునకి ఉండదు. నాగార్జున ఎప్పటికీ బ్రోనే. అమలా మేడం గారు నాగార్జున కాపాడండి, లేకపోతే మన్మధుడు. మన్మధుడు అంటే నాగేరా, నాగంటే కింగేరా, కింగ్ ఇండియాలో ఒక్కడేరా, అది మన నాగార్జునేరా అన్నట్టు ఈ మూవీలో యాక్టింగ్ చేశాడు. నాగార్జున అయితే చించిపడేశాడు. మామూలుగా లేదు అసలు. ఒక్కొక్కడు మొత్తం పేపర్లే, అసలు బొమ్మ కనబడతలేదు ఎక్కడ కూడా. ఆ లెవెల్లో ఉన్నది సినిమా. బ్లాక్ బాస్టర్. అంతమందిని పెట్టారు కాబట్టి ఇంత హైప్ వచ్చింది. అండ్ హైప్కి తగ్గట్టు కూడా టికెట్ రేట్ కూడా కొంచెం మెచ్చారు, పర్లేదు. బట్ సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ అసలు. అది అన్న నాగార్జున గారు అంటే ప్యూర్ విలన్ లా చూపించారా? అంటే నాగార్జున లేకపోతే అన్న మనకు ఆ ధృవ సినిమాలో అరవింద్ స్వామి ఎట్లా అంటే హీరో కంటే విలన్ ఎక్కువ నచ్చాడు, ఆ టైప్లో ఇక్కడ మనకు కూడా విలన్ అంటే మనోడు నాగార్జున కాబట్టి బ్లాక్ బస్టర్. ఇంకా నాగార్జున లేకపోతే సినిమానే లేదు. ఇట్ వాస్ గ్రేట్. చాలా చాలా బాగుంది, చాలా సస్పెన్స్, ఎవ్రీథింగ్. ఎలా అనిపించింది అంటే నాగార్జున గారికి అంత అపియరెన్స్ ఇచ్చారా? నాగార్జున గారు చాలా చాలా బాగుంది. చాలా క్యామియో, ఆమిర్ ఖాన్, ఎవ్రీబడి ఇస్ రియల్లీ గ్రేట్. ఎవ్రీబడి డిడ్ ఎ గ్రేట్ ఎలా జాబ్. అనిపించింది అంటే సెకండ్ హాఫ్ ఆర్ ఫస్ట్ హాఫ్ ఏది బాగా? సెకండ్ హాఫ్ ఇస్ క్రేజీ. ఫస్ట్ హాఫ్ చూసి సెకండ్ హాఫ్ ఇస్ క్రేజీ. సో ఇంతమందిని పెట్టారు కదా, క్యారెక్టర్స్ ఇంపార్టెన్స్ జస్టిఫికేషన్ ఇచ్చారు వీళ్ళందరికీ? అందరిది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్స్ ఉన్నాయి. ఆల్ క్యామియోస్ డిడ్ అ గ్రేట్ జాబ్. ఎవ్రీథింగ్స్ గ్రేట్. ఎవరిదైనా ఒక రోజు తగ్గడం కానీ అలా ఏం లేదు. Everybody has their own. Music is great. Anirudh did a great job. అంత బాగుంది.